ఏ పదార్థాన్నైనా కల్తీ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా వినియోగదారునికి ఆరోగ్య ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్ర ప్రమాదకారిగా మారుతాయి. ఏదైనా పదార్థాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని తక్కువ పరిమాణంలో వాడి దానిలో కల్తీ పదార్థాన్ని కలపటం వల్ల ఎక్కువ పరిమాణంగా సృష్టించడం ద్వారా కల్తీ చేస్తారు. ఇలా చేయటం వల్ల రుచిని పెంచుతారు, పదార్థం షెల్ఫ్ లైఫ్ పెంచుతారు. ఇందుకోసం నాణ్యతను దాచి ప్రమాణాలను పాటించకుండా రకరకాల కెమికల్స్, పౌడర్స్, రసాలు కలిపి కల్తీ చేస్తున్నారు. నిత్యం మనం తాగే పాలు కల్తీ పాలైతే అవి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాంటప్పుడు పాలు కల్తీనా కాదా అని తెలుసుకుని వాడటం మంచిది. అసలు పాలను ఎన్ని రకాలుగా కల్తీ చేస్తారో ఒకసారి చూస్తే, పాలను సాధారణంగా పాలల్లో నీళ్లు ఎక్కువగా కలపడం ద్వారా కల్తీ చేస్తారు. ఇది మన దేశంలో సర్వసాధారణంగా మారింది. కానీ ఎక్కువ నీళ్లు కలపటం వల్ల పాలలోని పోషక విలువలు తగ్గుతాయి. పాలలో స్టార్చ్ కలపటం వల్ల కూడా కల్తీ చేస్తారు. స్టార్చ్ పాలల్లో కలపటం వల్ల పాల సాంద్రత, సాలిడ్ కంటెంట్, ప్రోటీన్, ఫ్యాట్, లాక్టోజ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల పాలలో నీటిని కలిపిన విషయం కూడా కనిపెట్టకుండా చేయొచ్చు. యూరియా డిటర్జెంట్ కలపటం వల్ల పాల గాఢతను, పాలకు తెల్ల రంగును తీసుకురావటం చేయొచ్చు. పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి కూడా పాలను కల్తీ చేస్తారు. దీనివల్ల పాల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఫార్మాల్డిహైడ్ వంటి క్రిమిసంహారక మందులు కూడా కలిపి పాలను కల్తీ చేస్తున్నారు. నీటిని ఎక్కువగా కలిపి కల్తీ చేసిన పాలను కనిపెట్టాలంటే, పాలిష్ చేసి వాలుగా ఉన్న నల్ల బండ మీద ఒక చుక్క పాలను వేయటం ద్వారా పాల కల్తీని కనిపెట్టొచ్చు. స్వచ్ఛమైన పాలైతే వాలుగా ఉన్న వైపు నెమ్మదిగా కదులుతాయి. నీటిని ఎక్కువగా కలిపిన పాలైతే స్పీడ్గా ప్రవహిస్తాయి. ఒకవేళ డిటర్జెంట్ కలిపిన కల్తీ పాలను కనిపెట్టాలంటే 5 to 10 ml పాలను తీసుకుని వాటిని బాగా షేక్ చేయండి. పాలలో డిటర్జెంట్ కలిపినట్లయితే నురగ ఎక్కువగా పేరుకుంటుంది. స్వచ్ఛమైనవైతే సన్నని నురగ పొర మాత్రమే ఏర్పడుతుంది. పాలలో స్టార్చ్ కలిపి పాలను కల్తీ చేస్తే 2 నుంచి 3 ml పాలలో 5 ml నీటిని కలిపి వేడి చేసి చల్లార్చాలి. తర్వాత 2-3 చుక్కలు టింక్చర్ అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. పాలు బ్లూ కలర్లోకి మారితే స్టార్చ్ కలిసిందని నిర్ధారించుకోవాలి. పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి కల్తీ చేస్తే ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml పాలకు 10 to 15 ml వెనిడియం పెంటాక్సైడ్ రీఏజెంట్ కలపాలి. ఆ తర్వాత పాలు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారితే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్లుగా నిర్ధారించుకోవాలి. పాలలో చక్కెర కలిపి కల్తీ చేస్తే ఒక టెస్ట్ ట్యూబ్లో 3 ml పాలకు 2 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్, 50 mg రెసోర్సినోల్ కలపాలి. టెస్ట్ ట్యూబ్ను వేడి చేయాలి. పాలు ఎర్రగా మారితే చక్కెర కలిపినట్టుగా నిర్ధారించుకోవాలి. పాలలో యూరియా కలిసి కల్తీ జరిగినట్టయితే ఒక టెస్ట్ ట్యూబ్లో 5 ml పాలకు సమాన మొత్తంలో సోయాబీన్ లేదా అర్హార్ పౌడర్ వేసి ఆపై షేక్ చేసి 5 నిమిషాలు పక్కనుంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఎరుపు లిట్మస్ కాగితాన్ని ముంచాలి. కాగితం నీలం రంగులోకి మారితే పాలలో యూరియా కలిసి కల్తీ జరిగిందని అర్థం. కల్తీ పాలు తాగటం వల్ల ముఖ్యంగా నీరు, డిటర్జెంట్, స్టార్చ్, యూరియా, సోడియం హైడ్రాక్సైడ్, చక్కెర, చెరువు నీరు, ఉప్పు, మాల్టోడెక్స్ట్రిన్ మరియు సోడియం కార్బోనేట్ లేదా మరే ఇతర పదార్థాలు కలిసిన పాలు తాగటం వల్ల అయినా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి. వామిటింగ్స్, డయేరియా, ఇతర పొట్టకు సంబంధించిన సమస్యలు వంటివి, కిడ్నీ సమస్యలు వంటివి రావచ్చు. పాలలో కలిపే కెమికల్స్ ఎక్కువ కాలం పాటు తీసుకోవటం వల్ల క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా లివర్ సమస్యలు, శ్వాస సమస్యలు, గుండె సమస్యలు, పక్షవాతం వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. మనం తీసుకుంటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యమైంది అనేది బేరీజ్ వేసుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే ఆహారం కల్తీ జరిగితే సాధారణ నుంచి తీవ్రస్థాయి అనారోగ్యాలు కలగొచ్చు. ఈ ప్రభావం అనేది పిల్లల ఆరోగ్యం మీద కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే చెక్ చేసుకుని వాడటం మంచిది. బయట సీల్ చేసిన ఆహారాలైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లేబుల్ మీద చెక్ చేసి వాడటం మంచిది.